నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఇప్పుడు చాలామంది సెక్స్ వర్కర్స్ ముందుకొచ్చి చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫీల్డ్స్లో వాళ్ళు వర్క్ చేసుకుంటూ ఉన్నారు. ఈ వర్క్ పడతి వృత్తి అంటారు, ఈ వర్క్ చేయాల్సిన అవసరం లేదు అండ్ సొసైటీ కూడా యాక్సెప్ట్ చేస్తోంది వాళ్ళని, దే ఆర్ ఆఫరింగ్ జాబ్స్ అంటున్నారు. బట్ స్టిల్ ప్రాస్టిట్యూషన్ ఏదైతే ఉందో అది లీగలైజ్డ్ చేసాము మన ఇండియాలో అంటున్నారు. ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అండ్ వాళ్ళకి ఎటువంటి రైట్స్ ఉన్నాయి అది చేయడానికి, పడితి వృత్తిని ఎంచుకోవడానికి ఎటువంటి రైట్స్ ఉన్నాయి? అంటే బేసికల్గా ఇది ఎప్పటి నుంచో యాన్సెంట్ నుంచి వచ్చే వర్క్ అనమాట బేసిక్గా. సో దీన్ని కొంతమంది బూతులు అంటారు, అంటే వాట్ ఐ వుడ్ సే వ్యభిచారం. నో, ఇట్స్ నాట్ లైక్ దట్. యాక్చువల్గా ఇది వల్గారిటీ ఆఫ్ ప్రొఫెషన్ అని అంటారు కొంతమంది, అన్సీన్ కంటెంట్ యాక్టివిటీ అని అంటారు. కానీ బేసిక్గా ఏంటంటే ఇట్స్ నాట్ ఇది సొసైటీ యాక్సెప్ట్ చేసిన ప్రొఫెషన్, ఇప్పటి నుంచి కాదు, యాన్సియంట్ నుంచి కూడా మనకు సొసైటీ యాక్సెప్ట్ చేసిన ప్రొఫెషన్. అయితే రీసెంట్గా మనకు సుప్రీంకోర్టులో వెస్ట్ బెంగాల్కి సంబంధించిన వాళ్ళు ఒక కేసు వేశారు. సుప్రీంకోర్టు కూడా దాంట్లో జడ్జ్మెంట్ ఇచ్చింది, నేను అది కూడా మీకు చెప్తాను. ఆ కేసు ఏంటంటే బుద్ధదేవ్ కర్మసాగర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అండ్ అదర్స్ అని చెప్పేసి అని ఒక కేసు వేశారు సుప్రీంకోర్టు. దాంట్లో ఆ వర్డిక్ చెప్పేటప్పుడు ఒక డైరెక్షన్స్ ఇచ్చింది. ఆ డైరెక్షన్ దేనికంటే మీకు చెప్తాను చూడండి. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 21 ప్రకారము రైట్ టు సెక్స్ వర్కర్స్కి బేసిక్ ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ డిగ్నిటీ, డీసెన్సీ, ఎక్స్టెంట్ ఆఫ్ దేర్ సెక్స్ వర్క్స్. సెక్స్ ఆల్సో బి ఎ కైండ్ ఆఫ్ ప్రొఫెషన్. ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు యూ టాక్ అబౌట్ సెక్షాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రాబ్లమ్స్ ఎక్స్ప్రెస్ చేస్తారు. అంటే సెక్స్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళేసి మీరు టంగ్కు సంబంధించో, బ్రెయిన్కి సంబంధించో, టీత్కి సంబంధించో చెప్తే అతను ఏం చెప్తాడు? బస్ ఐఎమ్ నాట్ ద కన్సర్న్ అంటాడు. వెన్ దెర్ ఈజ్ అ ప్రొఫెషన్ స్పెషల్లీ అబౌట్ ఆఫ్ యువర్ బాడీ, ఇట్స్ ఆర్గాన్ బేసికలీ. కానీ అది మనం ఏమనుకుంటామంటే వల్గారిటీ కింద తీసుకుంటాం. ఇట్స్ నాట్ వల్గారిటీ, ఇట్స్ అ బేస్ ఆఫ్ హ్యూమన్ జనరేషన్. హ్యూమన్ జనరేషన్ అది లేకపోతే హ్యూమన్ జనరేషన్ లేదు. సో దాన్ని ఏంటంటే సో కాల్డ్ కొంతమంది ఈ హెడ్ స్టామ్ అనే వాళ్ళు ఏం చేసుకున్నారంటే దాన్ని బూతులాగా తీసుకొచ్చారు బేసిక్గా. సో అది ప్రొఫెషన్, ఇట్స్ అ ప్రొఫెషన్. సో దాంట్లో సుప్రీంకోర్టు ఈ జడ్జ్మెంట్లో ఏమిచ్చిందంటే సెక్స్ వర్కర్స్ దే చిల్డ్రన్స్ వాళ్ళకి కూడా ప్రొటెక్షన్ ఇవ్వండి అని చెప్పేసి అని డైరెక్షన్ ఇచ్చింది. ఏమని ఇచ్చింది డైరెక్షన్ అంటే, డైరెక్షన్స్ ఇష్యూ టు ద స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీస్ ఫర్ ద కండ్యూయన్స్ of sex workers to live with a dignity in accordance with the provisions of Article 21. Dignity of life. ప్రతి ఒక్కరికి కూడా ఒకటే డిగ్నిటీ ఆఫ్ లైఫ్ ఉండదు ఒక్కదానికే. దేనికంటే క్యాపిటల్ అఫెన్సెస్ అంటే మనిషిని చంపేదానికి తప్ప, మిగతావన్నీ మనిషి బతకడానికి కావాల్సిన చేసే పనులు ఏమైనా కూడా దట్స్ అ ప్రొఫెషన్. మనిషిని మనము చంపడం తప్పనిచ్చి with all kind of things ఏవైతే ఉంటాయో which is related to the human life, it's a human life, నేను అది కూడా క్లియర్ చెప్తున్నా, which is related to the human life to live let live అంటే బతికించు, మిగతా వాళ్ళు కూడా మనతో పాటు బతకాలి కాబట్టి డ్యామేజ్ చేయనంత వరకు దట్స్ కాల్డ్ యాజ్ ఎ ప్రొఫెషన్ మనం చేసేవన్నీ. సో అక్కడ సుప్రీంకోర్టు దాంట్లో కండిషన్స్లో అంటే ఒక జడ్జ్మెంట్ ఇస్తూ సెక్స్ వర్క్స్ లైఫ్ విత్ డిగ్నిటీ అండ్ అకార్డెన్స్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ఆర్టికల్ 21 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. Indian police should not abuse. It's very careful wording చూడండి. Indian police should not abuse them physically or verbally. Or Press Council of India, to be noted, Press Council of India to issue guidelines to media protect their anonymity during raid and rescue of operations. అంటే మేము ఆపరేషన్ చేస్తున్నాము, రెస్క్యూ చేస్తున్నాము, స్ట్రింగ్ ఆపరేషన్ చేస్తున్నాము, వేరియస్ అదర్ డైరెక్షన్స్ ఆల్సో ఇష్యూడ్. అది కూడా మీకు చెప్తాను చూడండి. ఇంకో డైరెక్షన్స్ ఏమి ఇచ్చిందంటే, ఇఫ్ నీడెడ్ బీ బై ఇష్యూయింగ్ ఆఫ్ నెసెసరీ డైరెక్షన్ టు ద ఫిల్ ద వాక్యూమ్ టిల్ సచ్ టైమ్ లెజిస్లేటర్స్ స్టెప్స్ ఇన్ కవర్ ద గ్యాప్స్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ డిశ్చార్జెస్ ఆఫ్ రూల్. అంటే ఒక గవర్నమెంట్ చేయాల్సిన పనుల్ని ఇంకా లెజిస్లేషన్ ఒక లా చేయనంత వరకు ఈ డైరెక్షన్స్ని మేము ఇస్తున్నాము, దాన్ని పాటించండి అని చెప్పేసి అని వచ్చింది. ఆ డైరెక్షన్స్ ఏంటో కూడా నేను ఒకసారి మీకు చెప్తాను. యాక్చువల్గా అంటే ఇప్పుడు దాకా మీరు లా లేదు అని చాలా మంది అనుకొని పోలీస్ వాళ్ళు రైట్స్ చేయడం, స్పా సెంటర్స్ దగ్గరికి కూడా వెళ్ళేసి
Rights చేయడం వాళ్ళ మీద రైట్స్ చేసి జరుగుతుంటది. ఇష్టానుసారము ఇచ్చేస్తుండ్రు, వాటికి కూడా ఇది చాలా ఇంపార్టెన్స్. ఆ డైరెక్షన్స్ కూడా నేను మీకు చెప్తాను. యాక్చువల్గా ఓకే. అరౌండ్ టోటల్గా ఒక 10 డైరెక్షన్స్ ఇచ్చింది సుప్రీంకోర్టు. అవి ఏంటంటే, ఫస్ట్ డైరెక్షన్స్, సెక్స్ వర్కర్స్ ఆల్వేస్ ఎంటైటిల్ టు ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా. Criminal law must be applied equally all cases on the basis of age and consent when it is clear that the sex worker is an adult and practicing with consent. So here, practicing with consent ante, see, a female, she need to do a sex worker, she having a consent with occupy with any male person. You can't a police or media person is go there and you can't disturb them. They can file a case against them. ఓకే. వాళ్ళ మీద అగైన్స్ పోలీస్ వాళ్ళ మీద కానీ, లేకపోతే ఈ యాక్టివిస్టుల మీద కానీ, లేకపోతే ఈ సోకాల్డ్ మీడియా ఉంటుంది కదా, వీళ్ళ మీద వాళ్ళు ఆమె కన్సెంట్ ఉండి జరిగితే మాత్రం ఎవరు వెళ్ళడానికి లేదు. ఎస్, పోలీస్ ఈస్ అలౌడ్. ఎప్పుడు ఆమెకి కన్సెంట్ లేకుండా ఫోర్స్ఫుల్ జరుగుతుందంటే మాత్రం అప్పుడు పోలీస్ వాళ్ళు ఆమెను ప్రొటెక్ట్ చేయాలి ఓకే అనేది ఇక్కడ చెప్తుంది. విత్ కన్సెంట్ అన్నాడంకే, ద పోలీస్ మస్ట్ రిఫ్రైన్ ఫ్రమ్ ఇంటర్ఫియరింగ్ ఆఫ్ taking any criminal action against of them. So you can't go simply walk away and వాళ్ళని పట్టేసుకొని కేసులు పెడతామని చెప్పి అది చేయడానికి లేదని చెప్పింది. There have been of a concerns to that police view sex workers differently from others. When a sex workers makes a complaint or a criminal sexual or any type of offense, the police must take serious and act accordance with law. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినా కూడా నార్మల్ పర్సన్ ఏ విధంగా అయితే కంప్లైంట్ ఇస్తారో అదే విధంగా ట్రీట్ చేయాలని చెప్తుంది. సెకండ్ డైరెక్షన్, ఎనీ సెక్స్ వర్కర్ హూ ఈజ్ అన్ విక్టిమ్ ఆఫ్ ఎ సెక్సువల్ అసల్ట్ షుడ్ బి ప్రొవైడెడ్ విత్ ఆల్ ఫెసిలిటీస్ అవైలబుల్ టు ఏ సర్వేయర్ ఆఫ్ సెక్సువల్ అసల్ట్, ఇంక్లూడింగ్ ఇమీడియట్ మెడికల్ ఫెసిలిటీస్ అసిస్టెన్స్ ఇన్ అకార్డెన్స్ విత్ ద సెక్షన్ 357C CRPC, guidelines and protocols, medico-legal care, survivor victims of a sexual violences, Ministry of Health Affairs, Ministry of Family Affairs ఏదైతే గైడ్లైన్స్ ఫ్రేమ్ చేసిందో దాని ప్రకారంగా వాళ్ళకి కంపల్సరీగా ట్రీట్మెంట్స్ కానీ లేకపోతే ప్రొటెక్షన్స్ కానీ అన్నీ ఇవ్వమని చెప్పి ఒక గైడ్లైన్స్. నౌ థర్డ్ వన్, వెన్ ఎవర్ దెర్ ఈజ్ ఎ రైడ్ ఆన్ ఎనీ బ్రోతల్, సిన్స్ వాలంటరీ సెక్స్ వర్కర్స్ ఈస్ నాట్ ఇల్లీగల్ అండ్ ఓన్లీ రన్నింగ్ ద బ్రోతల్ ఈస్ అన్లాఫుల్. అంటే బ్రోతల్ హౌసెస్ని రన్ చేయడం అనేది అన్లాఫుల్, కానీ సెక్స్ వర్కర్ కాదు. ఇట్స్ వెరీ క్లియర్ అక్కడ కాంటెక్స్ట్ మనం చూడాల్సిందే. ద సెక్స్ వర్కర్ కన్సర్న్ షుడ్ నాట్ బి అరెస్టెడ్ ఆర్ పీనలైజ్డ్ ఆర్ హరాస్డ్ ఆర్ విక్టిమైజ్డ్. ఒక సెక్స్ వర్కర్ని మీరు ఆమెను పీనలైజ్ చేయకూడదు, కేసులు పెట్టి ఆమెను హరాస్ చేయకూడదు, ఆమెను విక్టిమైజ్ చేయకూడదు, ఎందుకంటే తనకు అది వృత్తి కాబట్టి. Now, fourth point, the state governments may be directed to do a survey to all the ITPA protection homes so that cases of adult women who are detained against their will can be reviewed and processed for release in a time bound period. అంటే ఇలాంటి కేసులు చాలామంది ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ స్టేట్ గవర్నమెంట్ వెరిఫై చేసి అలాంటి కేసెస్లో లోపల బుక్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇమీడియట్లీ రిలీజ్ చేయండి వాళ్ళని అని చెప్పేసి ఒక డైరెక్షన్ ఇస్తుంది. ఫిఫ్త్ వన్, ఇట్ హ్యాస్ బీన్ ఆఫ్ నోటీస్ దట్ యాటిట్యూడ్ ఆఫ్ ద పోలీస్ టు సెక్స్ వర్కర్స్ ఈజ్ ఆఫ్టెన్ బ్రూటల్ అండ్ వైలెంట్. It is an if any there of classes whose rights are not recognized, the police and other law enforcement agencies should be sensitized to the rights of sex workers who also enjoyed all basic human rights and other rights guaranteed in the Constitution to all citizens. Police should treat all the sex workers with a dignity and should not be abuse them both verbally and physically, subject to the violence of coercive, not to take any coercive step them into any sexual activities. అంటే వాళ్ళని ఎలా పడితే అలా పోలీసు వాళ్ళు హ్యాండిల్ చేయడం కానీ లేకపోతే ఎనీ గవర్నమెంట్ ఏజెన్సీస్ కానీ హ్యాండిల్ చేయకుండా వాళ్ళకి ప్రాపర్గా ట్రీట్ చేయండి అని చెప్పేసి ఒకటి. నా సిక్స్త్ పాయింట్ ఇక్కడ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. కొంతమంది చూసే వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ద ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా షుడ్ urge to issue an appropriate guidelines for them
for the media to take utmost care not to reveal the identity of the sex worker during the arrest, raid, rescue operations, whether a victims are accused or not to be published or telecast any photos that should result into a disclosure of such identities besides them newly introduced in section 354C IPC, which makes vulgarism or a criminal offence should be strictly enforced against electronic media in order to prohibit telecasting photos of the sex workers with their clients in the grab of capturing of rescue operations. ప్రెస్ కౌన్సిల్ వాళ్ళు కూడా ఎటువంటి రైట్ లేదు వాళ్ళ కాదు. ఫోటోస్ ప్రెస్ చూపించడం. కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి దీంట్లో డైరెక్షన్స్ ఇచ్చింది ఏంటంటే మీ మీడియా ఎస్టేట్కి గైడ్లైన్స్ ఫ్రేమ్ చేయండి. మనం అన్నాం చూసారా, స్ట్రింగ్ ఆపరేషన్ చేసి మేము తీసాం, అవును, ఎక్కడో హోల్ నుంచి కెమెరా పెట్టి తీసాం, అలాంటివన్నీ చేయడానికి కుదరదు నాయనా. ఎలా పడితే అలా మీరు మీడియాలో పేపర్లో మీరు ప్రింట్ చేయడానికి లేదు. చాలా మంది హీరోయిన్స్ లైఫ్, Yes, యాక్టర్స్ అలా లైఫ్ చేయడానికి నాశనం లేదు. అయిపోయింది కొన్ని ఛానల్స్ వల్ల. అబ్సల్యూట్లీ వాళ్ళందరూ వాళ్ళ మీద కేసులు వేయచ్చు. ఇప్పుడు కొంతమంది సెక్స్ లో దొరికారని చెప్పేసి అని మీడియాలో ఇస్తుంటారు కదా. శ్వేతా బసు అఫ్ కోర్స్ ఆమె కూడా Example. మేబీ ఆవిడ చూసింది అనుకోండి కేసు వేయచ్చు ఆ మీడియా ఛానల్ మీద. ఇక్కడ క్లియర్ ఈ పాయింట్ ఏదైతే 6th పాయింట్ ఏదైతే ఉందో అందుకే క్లియర్ కట్గా వాళ్ళు చెప్తున్నారు, క్రిమినల్ అఫెన్సెస్ షుడ్ బి స్ట్రిక్ట్లీ ఎన్ఫోర్స్డ్ అగేన్స్ట్ ఆఫ్ ఎలక్ట్రానికల్ మీడియా. క్రిమినల్ అఫెన్సెస్ అంటే వాళ్ళ మీద ఎలక్ట్రానికల్ మీడియా స్ట్రిక్ట్లీ తీసుకోవాలి. ఇన్ ఆర్డర్ టు ప్రొహిబిట్ టెలికాస్ట్ ఆఫ్ ఫొటోస్ ఆఫ్ సెక్స్ వర్కర్స్ విత్ దర్ క్లయింట్స్ ఇన్ ద గ్రాబ్ ఆఫ్ క్యాప్చరింగ్. చూడండి, గ్రాబ్ ఆఫ్ క్యాప్చరింగ్ ద రెస్క్యూ ఆపరేషన్స్. అంటే వాళ్ళు అంటుంటారు మేము రెస్క్యూ చేసి చూసాం, తీసాం, స్ట్రింగ్ ఆపరేషన్ చేసాం, కెమెరా కింద పెట్టాం, కెమెరా పైనుంచి పెట్టాం, కెమెరా ఈ హోల్లో పెట్టి తీసాం, ఇలా దొరికిపోయారు, అలా దొరికిపోయారు. ఆ చెప్పే యాంకర్కి, ఆ ఎడిటోరియల్కి, మేనేజ్మెంట్ కంప్లీట్ అందరికీ పడుతుంది. నా 7th పాయింట్, మెజర్స్ దట్ సెక్స్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫర్ దేర్ హెల్త్ అండ్ సేఫ్టీ, యూస్ ఆఫ్ కాండోమ్స్ ఎక్సెట్రా మస్ట్ నెయిదర్ బీ ఏ కన్స్ట్రూడ్ ఆఫ్ ఎనీ అఫెన్సెస్ నాట్ సీన్ ఎనీ ఎవిడెన్స్ ఆఫ్ కమిషన్ ఆఫ్ అఫెన్స్. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, టీవీలలో కూడా చూసాం, కాండోమ్స్ దొరికాయని చెప్పేసి అని బుక్ చేసేయడం, కేసులు పెట్టేయడం. ఈ డైరెక్షన్ ఏం చెప్తుందంటే అక్కడ నీకు సెక్స్ వర్కర్స్ ఉన్న చోట కాండోమ్లు దొరికాయని చెప్పేసి అని అది ఎవిడెన్స్ కింద తీసుకొని నువ్వు బుక్ చేయడానికి, కేసులు కట్టడానికి లేదమ్మా. సో ప్రాపర్గా దాన్ని ఎగ్జామినేషన్ చేయాల్సి ఉంటుందని ఒకటి చెప్పి. నా 8th పాయింట్, ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ మస్ట్ ఇన్వాల్వ్ ద సెక్స్ వర్కర్స్ అండ్ ఆర్ their representatives in all decision making process including planning, designing, implementing any policy or program for the sex workers or formulating of any changes, reforms in the law relating to sex workers. అంటే నువ్వు ఇప్పుడు ఒక లా చేయాలనుకుంటున్నావు, ఎందుకంటే అంతవరకు ఈ జడ్జ్మెంట్ ఇచ్చింది కదా, జడ్జ్మెంట్ చెప్పింది కదా నువ్వు వాళ్ళని ఎట్లా పడితే అట్లా చేయకూడదు. ఎప్పుడు దాకా అంటే నీ స్టేట్లో నువ్వు ఒక లెజిస్లేషన్ చేసేంత వరకు, అంటే ఒక లాని తయారు చేసేంత వరకు అని చెప్పి. అంటే ఇప్పుడు లా తయారు చేయడం అంటే ఎమ్మెల్యేలు పోయి కూర్చొని లా తయారు చేయడం అని కాదు. ఎమ్మెల్యేలు లా తయారు చేయాలంటే కూడా వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేయండి అంటుంది. వాళ్ళని పిలిచి కూర్చోపెట్టి మాట్లాడి పాలసీ ఎలా ఉండాలి, ఏం చేయాలి, వాళ్ళకి ఏం సేఫ్టీస్ కావాలి, ఏం మెజర్స్ కావాలి, వాళ్ళ సెక్స్ వర్కర్స్ చేసుకోవడానికి ఏమన్నా కావాల్సి ఉంటుందా రిక్వైర్మెంట్, ఇవన్నీ కూడా వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేసి ప్యానల్ అథారిటీస్ని పెట్టి వాళ్ళ ఒపీనియన్స్ అన్ని తీసుకొని వాళ్ళ డెసిషన్స్ని కూడా ఎఫెక్ట్ చేసి దాని బేస్ మీదనే ఓ పాలసీని డిజైన్ చేయమని చెప్పి చెప్తుంది దీంట్లో. ఇంకోటి, ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ దో నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ, స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ షుడ్ carry out workshops for educating the sex workers about their rights. Vice versa, the legal of sex workers' right and obligations of the police and what is permitted, prohibited under the law. Sex workers can also be informed as to how they can get access to the judicial system to enforce their rights and prevent of unnecessary harassments at the hands of the trafficking of police. ఇది బాధ్యత లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళ మీద కూడా పెట్టారు ఇప్పుడు. ఏమని, లీగల్ ఎయిడ్ ఏదైతే ఉందో, అయ్యా స్టేట్ లీగలు, సెంట్రల్ లీగలు, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీస్ మీరందరూ వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి, వాళ్ళకి చెప్పండి సెక్స్ వర్కర్స్ కి వాళ్ళ రైట్స్ ఏమున్నాయో చెప్పండి, వాళ్ళ ఆపర్చునిటీస్ ఏమున్నాయో చెప్పండి, లీగల్గా వాళ్ళు తీసుకోవాల్సిన మెజర్స్ ఏమైనా చెప్పండి, వాళ్ళకి ఎడ్యుకేట్ చేయండి అని చెప్పి వాళ్ళకి కూడా ఒక రెస్పాన్సిబిలిటీ కింద ఒక డైరెక్షన్ ఇచ్చారు. అది కూడా ఏ డైరెక్షన్, 9th డైరెక్షన్. నా ఇప్పుడు 10th డైరెక్షన్ చూద్దాం మనము.
as already recommended in the 6th interim report dated of 22/03/2012, no child of a sex worker should be separated from the mother merely on the ground that she is on a sex trade. అంటే ఒక పాప ఉంది, చిన్న పాప, వాళ్ళ అమ్మ ప్రాస్టిట్యూట్ అని చెప్పేసి అని ఆమె ట్రేడ్ చేస్తుందని చెప్పేసి అని ఆ పిల్లని ఆ అమ్మాయి దగ్గర నుంచి తీసుకొని రెస్క్యూ సెంటర్స్కి పంపించడానికి లేదు. ఇప్పుడు చాలా మంది చేశారు అంటే యాక్టివిస్టులు అని చెప్పి, మేము యాక్టివిస్టులం, వీళ్ళ మదరు పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని నో 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 నువ్వు అలా చేయడానికి లేదు, సపరేట్ చేయడానికి లేదు, మదర్ దగ్గర ఉంచాలని చెప్పేసి అని చెప్తుంది. ఫర్దర్, ఇఫ్ ఎ మైనర్ ఇస్ ఫౌండ్ లివింగ్ ఇన్ ఎ బ్రోతల్ ఆర్ విత్ ఎ సెక్స్ వర్కర్, it should not be presumed that he or she has a traffic. అంటే వాళ్ళు ట్రాఫిక్లో ఉన్నారని అజంప్షన్ చేయడానికి లేదు. ఇన్ కేస్ ద సెక్స్ వర్కర్స్ క్లెయిమ్స్ దట్ హీ ఆర్ షీ ఈజ్ హర్ సన్ ఆర్ డాటర్, టెస్టెస్ కెన్ బి డన్ డిటర్మైన్ ఇఫ్ ద క్లెయిమ్ ఈస్ కరెక్ట్ అండ్ ఇఫ్ సో ద మైనర్ షుడ్ నాట్ బి ఏ ఫోర్స్ఫుల్లీ సపరేటెడ్. వాళ్ళు ఇస్తే అయ్యా మాకు ఇక్కడ ప్రాబ్లం ఉంది, మీరు స్టేట్ చైల్డ్ హోమ్లో పెట్టండి అని చెప్పిస్తే దెన్ అప్పుడు మీరు తీసుకెళ్ళడానికి, కానీ ఫోర్స్ఫుల్గా తీసుకెళ్ళడానికి లేదు. దెన్ దాని తర్వాత ఏం చెప్పిందంటే, వీ హ్యావ్ హెర్డ్ అబౌట్ జైన్ సో అండ్ రికమెండేషన్స్ దట్ ఆర్ మేడ్ బై ద ప్యానల్ ఎక్స్పర్ట్స్ దోస్ ఇన్ 2, 4, 6, 7 and 9. The state government and UTs and Union Territories are directed to act in strict compliance of the recommendations made in para number 2, 4, 6, 7, 9. In addition to that, implementation of the recommendations made by the panel as mentioned above, the competent authorities under the Immoral Traffic Prevention Act 1956 are directed to comply with the provisions of the act. It need not to be a gainsaid that notwithstanding anything the profession, every individual in this country has a right to dignified a life under Article 21 of the Constitution of India. అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, మీకు ఈ జడ్జిమెంట్ గురించి కూడా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, వాళ్ళకి కూడా రైట్స్ ఉన్నాయి, ఆల్రెడీ రైట్స్ ఉన్నాయి, కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఉన్నాయి. అలానే మీకు ఐపీసీకి సంబంధించిన కేసులు మీరు పెట్టచ్చు, వాళ్ళకి ప్రొటెక్షన్స్కి కావాల్సిన మెజర్స్ స్టేట్ కూడా తీసుకోవాలి, అంటే వెరిఫైర్ సిస్టమ్, వాళ్ళని కూడా ఒక డిగ్నిటీ ఆఫ్ లైఫ్ అంటే ఆర్టికల్ 21 ప్రొవైడ్ చేసింది. కాబట్టి వాళ్ళు నాట్ ఫార్ ద సొసైటీ, దే ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద సొసైటీ. సో యూ కాంట్ రీడ్ దెమ్, యూ కాంట్ సీ దెమ్ లైక్ సెపరేట్. సో అలా సెపరేట్ చేయడం కూడా ఇట్స్ నథింగ్ బట్ అన్ అఫెన్స్. సో దేర్ ఫోర్ యాజ్ పర్ దిస్ జడ్జ్మెంట్ దే హ్యావ్ ఎవ్రీ రైట్. ఈవెన్ నౌ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ద డెసిషన్ టు మేక్ సమ్ పాలసీ ఆర్ స్కీమ్ ఫర్ దెమ్. చేయాలి, ఇప్పుడు దాకా చేయలేదు. ఇంకా ఎందుకు డెసిషన్ తీసుకోలేదు, ఎందుకు కాంటాక్ట్ చేయలేదంటే, నా ఇది పెద్ద అంత అంశం కాదు కాబట్టి స్టేట్ గవర్నమెంట్స్ ఎవరు దాని మీద పెద్ద తీసుకోవట్లేదు. అంటే మేబీ సెక్స్ వర్కర్స్ కూడా చాలా మందికి ఇది తెలియకపోయింది, ఆలోచన కూడా లేదు కాబట్టి. ఈవెన్ వాళ్ళు పాలిటిక్స్లో కూడా రావచ్చు. ఎస్, ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ చాలా మంది పాలిటిక్స్లోకి వచ్చున్నారు, సేమ్ వీళ్ళు కూడా రావచ్చు. మేబీ నేను మీ మీడియా తరఫున తెలుసుకుంటారు వాళ్ళు కూడా, ఒకవేళ గూగుల్లో సెర్చ్ చేసి కూడా ఈ జడ్జ్మెంట్ తీసుకోవచ్చు. ఈ జడ్జ్మెంట్ ఏం లేదు, మీరు గూగుల్లో ఎవరైనా కూడా 2022 లైవ్లా SC 525 అని కొట్టి బుద్ధదేవ్ కర్మ సాగర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అండ్ అదర్స్ అని కొడితే ఈ జడ్జ్మెంట్ వస్తుంది మీకు. ఇది తీసుకొని ఒకవేళ తెలియకపోతే వాళ్ళు ఎవరితోనైనా చదివించుకొని, ఇన్ కేస్ అలాంటి ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ కానీ ఏజెన్సీస్ వచ్చిన వాళ్ళ మీద అలాంటి ఫోర్స్ఫుల్ ఎన్ఫోర్సర్స్ ఏమైనా చేస్తే ఈ జడ్జ్మెంట్ ముందు పెట్టి, బాస్ మీరు దీన్ని వైలేట్ చేస్తే మీరు కంటెంప్ట్ అవుతారు, కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి అని వాళ్ళు ఇవ్వచ్చు కూడా. సో దట్ వాళ్ళు కొంచెం ఇమీడియట్లీ యాక్ట్ అవుతారు. మేబీ కొంతమంది వినొచ్చు, కొంతమంది ఇవన్నీ నాకెందుకు, మాకు రాలేదు, మేము చేయమన్నప్పుడు దీన్ని లెటర్లో రాసి పంపించండి అన్న వాళ్ళకి, స్పీడ్ పోస్ట్ చేయండి, చేసి ఒబే చేయకపోతే అప్పుడు వాళ్ళ మీద కంటెంప్ట్ ఫైల్ చేయండి. అంటే ఓన్లీ వన్ థింగ్, అంటే ఇన్ని రూల్స్, ఇన్ని రెగ్యులేషన్స్, ఇన్ని లీగల్ యాక్ట్స్ ఉన్నా కూడా ఎక్కడో బుల్లింగ్కి మేము అవుతాము, బుల్లీ చేస్తారు మమ్మల్ని, సొసైటీ మమ్మల్ని రాంగ్ గా చూస్తారనే విషయంలో వాళ్ళకి వాళ్ళే నొక్కేసుకుంటున్నారు. బుల్లింగ్ చేసేది ఎవరు, పుల్ చేసి పుష్ చేసేది ఎవరు? దట్స్ మీడియా, రైట్? సో మీడియా కూడా పార్ట్ అండ్ పార్సల్ ఇక్కడ ఒక రోల్ ఇచ్చింది కదా. కరెక్ట్. సో దేర్ ఫర్ వాళ్ళు మీడియా మీద కూడా యాక్షన్ తీసుకోవాలి కదా. సి మీడియా ఇస్ అ ఫోర్త్ ఎస్టేట్ టు షో what is right, what is the obligative, at least to show the truth ante. Absolutely. What is media mean? See as it is, report as it is ante. Very simple. You have to report. ఊహాగానాలు ఊహించుకున్నవే, illusions you can't. మీ మీడియా పాలసీలోనే లేదు.
ఎందుకంటే ఇప్పుడు Ethics ఒక్కొక్క లోనే మీడియా లేదు. ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క పొలిటికల్ ఊహల్లో ఆస్పెక్ట్ లో అదే అయిపోయింది నేను అంటున్నా, కాబట్టి ఊహల్లో ఊహించి మీరు ఎక్స్ప్రెస్ చేయడానికే లేదు. ఊహల్లో ఊహించుకొని మీరు ఎక్స్ప్రెస్ జర్నలిజం అంటే నిజం. జర్నలిజం అంటే ఏంటో తెలుసు చెప్పను మీకు. యాక్చువల్లీ వాట్ ఈస్ రైట్ ఇన్ఫర్మేషన్ యూ హ్యావ్ టు మేక్ జర్నల్. జర్నల్ అంటే ఏ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఈస్ట్ అంటే ట్రూ అండ్ రైట్. ఈస్ట్ అంటే హీ వాజ్ యాక్టివిస్ట్. The journalist has to procure that information and preserve a combination of package that information to pull into the ఓకే. stream. అది మీరు పేపర్లో వేస్తారా, మీడియాలో, ఇప్పుడు ఎవ్రీథింగ్ చేంజ్ అయింది కాబట్టి ఇప్పుడు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ వీళ్ళకి కూడా ఒక డైరెక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మోస్ట్లీ వాళ్ళ వల్ల ఎఫెక్ట్ జరుగుతుంది కాబట్టి. సొసైటీ పాడైపోతుందని మనం మొత్తుకుంటున్నాం కానీ సొసైటీ ఏ విధంగా పాడైపోతుంది, ఏ విధంగా వాళ్ళకి తెలుస్తుంది అన్నది చాలా ఇంపార్టెంట్. మీడియం ఇస్ ఏ మీడియం యాక్చువల్లీ. దట్ మీడియం యూ హ్యావ్ టు షో రైట్ ఆర్ రాంగ్ వాట్ ఎవర్, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ని ప్రాపర్ యాంగిల్లో ప్రొజెక్ట్ చేయాలి. కానీ నా దగ్గర దొరికింది కదా, ఆర్టికల్ 19 నాకు ఉంది కదా అని చెప్పేసి నేను జర్నలిస్ట్ని కదా ఎలా పడితే అలా మాట్లాడడానికి లేదు. పేపర్ చినిగిపోయింది. సో ఇప్పుడు వీళ్ళ విషయంలో కూడా ఇటువంటి డైరెక్షన్స్ కావచ్చు, రూల్స్ కావచ్చు రావడం బేస్డ్ ఆన్ దేర్ లైఫ్ టు లివ్ ఎక్స్టెన్సివ్లీ, లేకపోతే టు లివ్ దేర్ ఫుల్ఫిల్డ్ లైఫ్. స్ట్రెచింగ్ ఆఫ్ ఎలాస్టిక్ అంతే. ఎంత స్ట్రెచ్ చేయగలుగుతారో అంత రైట్స్ ఉన్నాయి. మీరు స్ట్రెచ్ చేయకపోతే ఎలాస్టిక్ కూడా మీకు స్ట్రెచ్ అవ్వదు. సింపుల్. ఓకే అండి, ఒక మంచి విషయం చెప్పారు. అండ్ అవేర్నెస్, అదే మీకు నచ్చదు ఆ వర్డ్, బట్ స్టిల్ ఇట్ ఈస్ అన్ అవేర్నెస్ ఫర్ ఆల్ ద ఆడియన్స్ హు ఆర్ సీకింగ్. ఎందుకంటే ఓన్లీ సెక్స్ వర్కర్స్కే కాదు, వాళ్ళని బుల్లీ చేస్తున్న వాళ్ళకి కూడా ఇది తెలుస్తుంది. దే విల్ బీ క్వైట్ ఈవెన్ ఫర్ మీడియా పీపుల్ కావచ్చు, లేకపోతే పక్కన చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు. దీస్ ఆర్ ఆల్ థింగ్స్ జనాలు, పబ్లిక్. గ్యాదరింగ్ ఆఫ్ పబ్లిక్ ఎక్కువ ఇంట్రెస్టెడ్గా ఉంటారు కదా, వావ్ ఏదో జరుగుతుంది చూద్దాం పదండి. ఫస్ట్ యూ సీ యువర్ లైఫ్. కరెక్ట్. థ్యాంక్ యూ.